మీరు కనుక వెయిట్ లాస్ కోసము ఇంజెక్షన్స్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ క్రాష్ డైట్స్ కానీ చేస్తుంటే స్పెషల్గా మెన్లో ఇది మోర్ రిలవెంట్. 40-45 ఇయర్స్ తర్వాత ఏమన్నా కూడా వెయిట్ లాస్ కానీ ట్రై చేస్తుంటే మాత్రం వాళ్ళందరికీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక మేజర్ థింగ్, వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. స్పెషల్గా రీసెంట్గా వచ్చిన ఈ మెడిసిన్స్లో సెమాగ్లూటైడ్, మోంజారో, విగోవి, ఈ అన్ని మెడిసిన్స్లో కూడా స్పెషల్గా లాంగ్ టర్మ్ వాడే వాళ్ళలో మోర్ దెన్ 3 months 4 months వాడే వాళ్ళలో వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా ఎక్కువ నోటీస్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. సో మీరు కనుక సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ ఉంటాయి, ఆల్రెడీ యూట్యూబ్లో చూసో ఇన్స్టాలో చూసో కొంతమంది సెల్ఫ్ మెడికేషన్ ట్రై చేస్తున్నారు, తప్పులేదు. బట్ ఖచ్చితంగా మీరు ఒక మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే ఈ మెడిసిన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, స్పెషల్గా మజిల్ లాస్, ఈ మజిల్ లాస్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, వాళ్ళకి దాంతోపాటు న్యూట్రిషనల్గా మనం ప్రోటీన్ ఎంత సప్లిమెంట్ చేయాలి. కొన్నిసార్లు స్పెషల్గా 45 to 50 మధ్యలో ఈ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు న్యాచురల్గా ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఆ మజిల్ లాస్ ఇంకా ఎక్కువ కనపడి బాగా వీక్గా అన్హెల్దీగా కనపడుతూ ఉంటారు. వీళ్ళకి మళ్ళీ మనం అవసరమైతే వాళ్ళ హార్మోన్ ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఆ తగ్గిన ఆ మేల్ హార్మోన్స్, ఒకవేళ టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, ఇంజెక్టబుల్ కానీ, తర్వాత ఓరల్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, లేదా కొన్ని రకాల ప్రోటీన్ సప్లిమెంట్స్ మనం కనుక కరెక్ట్గా ఇస్తే ఈ మెడిసిన్స్తోని ఈ వెయిట్ లాస్తోని వచ్చే చాలా సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో మీకు కనుక ఇట్లా వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో ఉండి మజిల్ లాస్ కనుక ఫీల్ అవుతుంటే, బాగా వీక్నెస్ అనిపిస్తున్నారు, ఎనర్జీ తక్కువ ఉంది, వీళ్ళన్నిటి కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి మీ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే ఒక్కసారి ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసి మీకు హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే హార్మోన్ సప్లిమెంట్ చేయడము, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ప్రోటీన్ సప్లిమెంట్ చేయడం, తర్వాత డ్రగ్ డోసేజ్లో కనుక మీరు సరిగ్గా వాడకపోతే డ్రగ్ డోసేజ్ రీఅడ్జస్ట్ చేసుకోవడము. సో ఇలాంటి చాలా రకాల మనం మినిమల్ అడ్జస్ట్మెంట్తో మళ్ళీ వాళ్ళ హెల్త్ని మనం రెస్టోర్ చేసుకోగలుగుతాం.